వెల్కమ్ టు వీటీవీ రేస్. సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ నెంబర్ 13 అమితాబ్ బచ్చన్ హోస్టింగ్తో నాలెడ్జ్ను పెంచే విధంగా సాగుతున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు ఇక్కడ తమ జ్ఞానంతో పాటు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 7 వరకు జరిగిన ఈ వారంలో హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని మొత్తం 5 పొందారు. మరి వారు ఎంత గెలుచుకున్నారు, వారికి అడిగిన ప్రశ్నలేమిటి తెలుసుకుందామా? ఈరోజు వాళ్ళకు అడిగిన ఈ వారం టాప్ 8 క్వశ్చన్స్ను మిమ్మల్ని అడగబోతున్నాము. అక్కడ వారు చెప్పలేకపోయిన ఈ 8 ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పగలరా? ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు, కాస్త జ్ఞానాన్ని పెంచుకోవడం తప్ప. ఇక ఆలస్యం ఎందుకు, మన నాలెడ్జ్ పరీక్షించుకోవడానికి ముందుకు సాగుదామా? మధ్యప్రదేశ్కు చెందిన హన్షు రవిదాస్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే ధ్యేయంతో అతను ఉన్నాడు. అతను తమ చదువులకు గాను తమ తండ్రి చేసిన అప్పులను ఈ షోలో వచ్చిన డబ్బుతో తీర్చాలని భావిస్తున్నాడు. అక్టోబర్ 4, 2021 హన్షు రవిదాస్, జబువా, మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 12, అమౌంట్ 12,50,000. అతన్ని అడిగిన ప్రశ్న: అక్కడక్కడ ఎర్ర మార్కులు ఉన్న ఇండియా మ్యాప్ను చూసి మహారాజా రంజిత్ సింగ్ ఏదో ఒకనాటికి మొత్తం ఎర్రగా అవుతుంది అన్నాడు. మ్యాప్లోని ఎరుపు దేన్ని సూచిస్తుంది? యువర్ ఆప్షన్స్: మహారాజా భూభాగాలు, బ్రిటిష్ కాలనీలు, అంటువ్యాధి ప్రబలిన ప్రాంతాలు, ఎర్ర నేలలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు మధ్యప్రదేశ్కు చెందిన హన్షు రవిదాస్ సమాధానం చెప్పలేక ఫిట్ అయ్యాడు. దాంతో అతను 6,40,000 రూపాయలను గెలుచుకున్నాడు. మరి మీరు సరైన సమాధానం చెప్పారని భావిస్తున్నారా? అయితే సమాధానాన్ని చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్రిటిష్ కాలనీలు. ఛత్తీస్గఢ్కు చెందిన 26 ఏళ్ల మనీషా శర్మ ఈ కామర్స్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నది. మనీషా ఎదుగుదల కోసం ఆమె తల్లి ఎంతగానో కష్టపడింది. తన తల్లి పడిన స్ట్రగుల్ గురించి మనీషా అమితాబ్ ముందు ఒక కవితను కూడా చదివింది. మనీషా శర్మ, రాయ్పూర్, ఛత్తీస్గఢ్. అక్టోబర్ 5, 2021 ఎపిసోడ్. క్వశ్చన్ నెంబర్ 11, అమౌంట్ 6,40,000. మనీషా శర్మకు అడిగిన ప్రశ్న: కంప్యూటర్ల అభివృద్ధికై పాటుపడ్డ ఈ క్రింది వారిలో ఎవరు బ్రిటిష్ వారి 50 పౌండ్ల నోటులో కనిపిస్తారు? యువర్ ఆప్షన్స్: చార్లెస్ బాబేజ్, అడా లోవెలస్, అలైస్ లీ, అలెన్ టూరింగ్. ఈ ప్రశ్నకు మనీషా శర్మ సరైన సమాధానం చెప్పలేకపోయారు. మరి మీరు సమాధానం చెప్పగలరా? ప్రయత్నించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అలెన్ ట్యూరింగ్. 30 ఏళ్ల చిరాగ్ బాందోట్ ముంబాయిలో మయాంక్ ట్యుటోరియల్స్ పేరుతో కోచింగ్ సెంటర్స్ నడుపుతున్నాడు. అంతకుముందు డేటా సైంటిస్టుగా యుఎస్లో పనిచేశాడు. అయితే ఇండియాలో ఉన్న అతని సోదరుడు హత్యకు గురి కావడంతో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. చిరాగ్ మాండోట్, పూణే, మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 12, అమౌంట్ 12,50,000. అక్టోబర్ 6, 2021 ఎపిసోడ్. ఏ భారతీయ చలనచిత్ర సంస్థ తమ పూర్వీకుల నౌకా నిర్మాణ వ్యాపారానికి గౌరవంగా లోగోలో నౌకను కలిగి ఉన్నది? ఆప్షన్స్: ఆర్కే ఫిల్మ్స్, జెమినీ స్టూడియోస్, వాడియా మూవీటోన్, నవకేతన్ ఫిల్మ్స్. ఈ ప్రశ్నకు సమాధానం తెలియని చిరాగ్ మాండోట్ క్విట్ అయ్యి 6,40,000 రూపాయలను గెలుచుకున్నాడు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? ప్రయత్నం చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వాడియా మూవీ టోన్. పూణేకు చెందిన 28 ఏళ్ల రష్మి కదం సైకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నది. మహారాష్ట్ర వాలీబాల్ టీంలో ఆమె నేషనల్ ప్లేయర్. అథ్లెటిక్స్లో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ఆటగాళ్లకు స్పోర్ట్స్ సైకాలజీలో అవేర్నెస్ కలిగించాలని ఆమె కృషి చేస్తున్నది. రష్మి కదం, పూణే, మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 12, అమౌంట్ 12,50,000. అక్టోబర్ 6, 2021 జరిగిన ఎపిసోడ్.
భారతదేశంలో మొదటి మహిళా టీచర్గా గుర్తింపు పొందిన సావిత్రిబాయి పూలేకు ట్రైనింగ్ ఇచ్చిన క్రైస్తవ మిషనరీ ఏది? ఆప్షన్స్: సింధియా ఫర్రర్, ఇడా సోఫియా స్కుడర్, చార్లోట్ వైట్, అమీ బీట్రిస్ కార్మీ చైల్. ఈ ప్రశ్నకు రష్మి కదం సమాధానం చెప్పలేకపోయింది. మరి మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ప్రయత్నం చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానం తెలియని రష్మి కదం ఈ క్వశ్చన్ను ఫ్లిప్ చేయవలసిందిగా లైఫ్ లైన్ను వినియోగించుకున్నది. దాంతో ఈ స్థానంలో మరొక ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం సింధియా ఫర్రర్. మరి మీరు ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించగలిగారా? ఒకవేళ గుర్తించగలిగితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్లిప్ ద క్వశ్చన్ లైఫ్ లైన్ను వినియోగించుకున్న రష్మి కదంకు 12,50,000 రూపాయలకు మరొక ప్రశ్నను అడిగారు. ఆ ప్రశ్న: రఫేల్ యుద్ధ విమానాన్ని నడపడానికి ఎంపికైన మొదటి భారతీయ మహిళా ఫైటర్ ఎవరు? ఆప్షన్స్: అవని చతుర్వేది, భావనా కాంత్, శివంగి సింగ్, మావ్యా సుదన్. ఈ ప్రశ్నకు రష్మి కదం సరైన సమాధానం చెప్పగలిగి 25 లక్షలకు ప్రశ్నను అడగడానికి అవకాశాన్ని పొందింది. మరి ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా? ప్రయత్నం చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ శివంగి సింగ్. 25 లక్షల రూపాయల ప్రశ్న. రష్మి కదం 12,50,000 రూపాయలకు సమాధానం చెప్పడంతో ఈ ప్రశ్నను అడిగే అవకాశాన్ని పొందింది. అత్యధిక కాలం లోక్సభ స్పీకర్గా పనిచేసినది ఎవరు? ఆప్షన్స్: ఏ ఎంఏ అయ్యంగార్, బి మీరా కుమార్, సి సర్దార్ హుకుమ్ సింగ్, డి బలరాం జక్కర్. మరి ఈ ప్రశ్నకు రష్మి కదం సరైన సమాధానం తెలియక క్విట్ కావాలని నిశ్చయించుకున్నది. మరి మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ప్రయత్నం చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బలరాం జక్కర్. రష్మి కదం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా క్విట్ అయ్యి 12,50,000 రూపాయలను గెలుచుకున్నది. 44 ఏళ్ల దివ్యా సహాయ్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నది. ఆమె తన భర్త మరియు కుమార్తెతో కలిసి షోకు వచ్చింది. కోల్కతా, వెస్ట్ బెంగాల్ దివ్యా సహాయ్ అక్టోబర్ 7, 2021 ఎపిసోడ్. క్వశ్చన్ నెంబర్ 10. అమౌంట్ 6,40,000. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన టార్పెడో నిరోధక వ్యవస్థ ఏది? ఆప్షన్స్: కాలనేమి, మారీచ, కబంధ, మేఘనాథ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి దివ్యా సహాయ్ 6,40,000 రూపాయలు గెలుచుకున్నది. మరి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? ప్రయత్నం చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ మారీచ. సరి అయిన సమాధానాన్ని గుర్తించిన దివ్యా సహాయికి 12,50,000 రూపాయల ప్రశ్నను అడిగారు. ఆ ప్రశ్న మీకోసం. కన్ఫెషన్స్ ఆఫ్ స్వదేశీ రిఫార్మర్, మై ఇయర్స్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ అనేది భారతదేశ ఏ మాజీ ఆర్థిక మంత్రి రచన? యువర్ ఆప్షన్స్: యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్, పి చిదంబరం, మన్మోహన్ సింగ్. ఈ ప్రశ్నకు సమాధానం తెలియని దివ్యా సహాయ్ క్విట్ కావాలని నిర్ణయించుకున్నారు. మరి మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ఒకసారి ప్రయత్నం చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యశ్వంత్ సిన్హా. సోమవారం నుండి శుక్రవారం వరకు సోనీ టీవీలో ప్రసారమయ్యే ఈ షోలో శుక్రవారం ఎపిసోడ్ చాలా ప్రత్యేకమైనది. షాన్దార్ శుక్రవార్గా పిలిచే ఈ ఎపిసోడ్కు ప్రముఖులను కంటెస్టెంట్లుగా పిలుస్తారు. ఈ షోలో గెలుచుకున్న డబ్బును వారు ఏదైనా చారిటీకి వినియోగిస్తూ ఉంటారు. అక్టోబర్ 8 శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్లో ప్రముఖ హీరోయిన్ జెనీలియా తన భర్త సినీ హీరో రితేష్ దేశ్ముఖ్తో కలిసి ఆట ఆడింది. మరి జెనీలియా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగింది, ఎంత మొత్తం గెలుచుకోగలిగింది మా తర్వాతి వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే
దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. థ్యాంక్ యూ.